హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఉల్లిగడ్డ వంకాయ కారం అయితే చేస్తున్నాను అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్. ముందు కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఈ వంకాయల్ని నేను చూపిస్తున్నట్టుగా ఘాట్లు అయితే పెట్టేసి ఆ వాటర్లో వేసేసేయండి. ఇలా చేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇట్లా సాల్ట్ వాటర్లో వేస్తే ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టి ఆ వాటర్లో వేసేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా మొత్తం వేసేసేయండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసేయండి. కారం, ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేయండి, ఒక 1/2 స్పూను జీలకర్ర. దీంట్లోనే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేయండి. ఆ వీడియో అనేది మిస్ అయింది. చిటికెడు పసుపు కూడా వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేయండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా కొంచెం పలుగ్గా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న ఈ కారాన్ని మనం వంకాయల్లో స్టఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వంకాయలో ఇట్లా స్టఫింగ్ లాగా పెట్టేసేసేయండి. నీట్గా కింద పడకుండా అన్ని వంకాయల్లో ఇట్లా పెట్టేసేసేయండి. చూసారు కదా, ఇలా అన్ని వంకాయల్లోకి ఇట్లా కారాన్ని అయితే స్టఫింగ్ చేసి పెట్టేసేసేయండి. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో మనం ఇందాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను అయితే వేసేసేయండి. అన్ని వంకాయలను అయితే వేసేసేయండి. ఇలా వంకాయలన్నీ ఆయిల్లో వేసేసాక కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఇది కారాన్ని అయితే చేసుకోండి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీస్తూ కొంచెం కదిలిచ్చినట్టుగా జరుపుతూ ఉండండి. ఎక్కువ కలిపేయకండి, ఆ వంకాయ ముక్కలు అనేవి మెత్తపడిపోతాయి. కొంచెం అట్లా జరిపినట్టు ఆయిల్లో అట్లా కదిలించండి చాలు. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లో ఆ ఉల్లిపాయ కారం ఇంకా మిగిలింది కదా, ఆ మిగిలిన ఉల్లిపాయ కారాన్ని ఈ ఆయిల్లో అయితే వేసేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి.
ఈ ఉల్లిపాయ కారం రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇట్లాగే దొండకాయల్లో కూడా ఈ ఉల్లిపాయ కారం అనేది చేసుకోవచ్చు. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇట్లా మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి. ఎక్కువ కలపకండి, ఊరకట్లా కదిలిచ్చినట్టు కలపండి. వంకాయ ముక్కలు అనేవి చిరిగిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కారం మొత్తం ఆ కలర్లో వచ్చేటట్టు అయితే ఫ్రై అవ్వాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక కట్టేస్తే సరిపోతుంది. మీకు ఏదన్నా ఉప్పు కారం సరిపోలేదు అంటే ఇప్పుడే చూసి వేసుకోండి. చూసారు కదా, ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంకా ఆఫ్ చేయటమేనండి. ఇంతేనండి, సింపుల్గా అండ్ టేస్టీగా ఉల్లిపాయ కారం వంకాయ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.